హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఏ హోమ్ మేకర్. 2 డేస్ నుంచి పాపకి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని వీడియోస్ అనేవి పెట్టలేకపోయానండి. ఏమనుకోకండి, ఇంక నుంచి వీడియోస్ అనేవి డైలీ పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కమెంట్ చేసి మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఇదైతే మాత్రం సాటర్డే వ్లాగ్ అండి. ఈ సాటర్డే అయితే లేచేసరికి మార్నింగ్ చాలా లేట్ అయిపోయిందండి. 9 అలా అయిపోయిందనమాట. నైట్ పడుకునేసరికి పాపతో 12:30 అలా అయిపోవడం వల్ల మార్నింగ్ అస్సలు లెగలేకపోతున్నామండి బాబు. ఇంకా మా హస్బెండే మార్నింగ్ లేచి పాలు, కూరగాయలు ఇవన్నీ తెచ్చి అప్పుడు నన్ను లేపారనమాట. ఇంకా ఆయనకైతే ఆఫీస్ 9:30 కల్లా వెళ్ళిపోవాలి కదా. ఇంక అప్పుడు ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి కొంచెం టీ అవి తాగేసి ఇంకా టిఫిన్ వేసి ఇచ్చేస్తే ఆయన తినేసి వెళ్ళిపోయారనమాట. తర్వాత ఇంకా నా పనులు స్టార్ట్ చేసుకోవచ్చులే అని ఇంకా అక్కడ వరకు అయితే రికార్డ్ చేయలేదండి. ఇంకా ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి రికార్డ్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడే పాపకి స్నానం అది చేపించి పడుకోబెట్టాను. పాప అయితే అస్సలు పడుకోదండి. ఏంటో మరి 2 డేస్ నుంచి అయితే అస్సలు నిద్ర సరిగ్గా పోవట్లేదు. నైటు పడుకోవట్లేదు, మార్నింగు పడుకోవట్లేదు అసలు. ఇంక ఇప్పుడే పాప జస్ట్ పడుకుంది స్నానం చేసి. ఇంక నేను ఫాస్ట్గా ఇంట్లో పనులు చేసేద్దాంలే అని చెప్పి, ఇల్లు ఉడుద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశానండి. చెప్పాను కదా నాకు 2 డేస్ నుంచి బాగాలేదు అని. ఇంకెక్కడ చెత్త అక్కడే ఉంది. అసలు ఇల్లులాగే లేదు. వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా, ఇంకా గాలికి దుమ్ము, పురుగులు, అసలు ఎలా అంటే అలా ఉందండి ఇల్లు అయితే మాత్రం. ఇంకా ఫాస్ట్గా ఇల్లు అవి సదిరేసి ఇంకా నా పనులు నేను చేసేసుకుందాంలే అని చెప్పి వంట అవి చేసి వచ్చి పాప పడుకున్నప్పుడే నేను ఒక షెడ్యూల్ లాగా వేసుకొని ఇంక అన్ని పనులు వరుసగా అయిపోతాయిలే అనుకుంటే ఎక్కడండి, జస్ట్ ఇంకా ఇల్లు ఉడిచి గిన్నెలు తోముదాము అని పెట్టుకున్నాను. అంతే పాప లేచేసింది. లేచి ఇంకా అస్సలు ఉండదండి, నేను ఎత్తుకొనే ఉండాలి. కింద అయితే అస్సలు ఉండదు. ఇంక ఇదిగోండి ఇక్కడ గిన్నెలు తోముతున్నాను కదా, అప్పటికి కూడా గిన్నెలు అసలు సౌండ్ చేయకుండా స్లోగా తోముదాము అని చెప్పి అనుకుంటానా, అయినా కూడా లెగిసిపోతుంది. చిన్న సౌండ్ వినబడినా కూడా లెగిసిపోద్దండి పాప. ఇంకా గిన్నెలు తోముతున్న గ్యాప్లోనే లెగిసిపోయింది. ఇంక అప్పటికి గిన్నెలు పక్కన పెట్టేసి ఇంకా పాపను తీసుకొని వెళ్ళి కింద అక్క వాళ్ళకి ఇచ్చి మళ్ళీ నేను గిన్నెలు తోముకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా గిన్నెలు తోమేసి ఇంకొక అరగంట అలా వెళ్ళి మళ్ళీ పాపను తెచ్చేసుకున్నానండి. అంటే ఇంకా ఎక్కువసేపు నేను లేకుండా కూడా ఉండదు, అందుకని చెప్పి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇక్కడైతే మాత్రం ఈరోజు వంట చేద్దాము అని చెప్పి బీరకాయలు వండుదామని చెప్పానండి. అదే చెప్పాను కదా, ఈరోజు మా ఆయన వెళ్ళి కూరగాయలు తెచ్చారండి. బీరకాయలు, బెండకాయలు ఇలా తెచ్చారనమాట. అంటే బీరకాయలు పాడైపోతాయిలే తొందరగా అని చెప్పి బీరకాయలు వండుదాం అనుకుంటే అందులో సగం బీరకాయలు అయితే పోయాయండి. అంటే చేదు అసలు. ఇంకా అందుకని చెప్పి కొంచెమే ఉన్న బీరకాయలని ఇంకా బీరకాయ టమాటా వేసి కూర పాలు పోసి కూరలాగా వండేద్దాంలే అని అనుకొని ఇంకా బీరకాయలు అవి కోసేస్తున్నానండి. ఆ తొక్కుతోటి బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి. అసలు ఆ బీరకాయ కర్రీ కన్నా ఆ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందేమో అనిపిస్తుంది మాకు. ఇంకా సరే అని చెప్పి ఫాస్ట్గా వంట పని చూసుకుందాంలే అని పాప కింద ఉన్నప్పుడే వెజిటేబుల్స్ అవి కోసేసుకున్నాను. మళ్ళీ పాప లెగిస్తే అవ్వదులే, ఇంకెత్తుకొనైనా వంట చేసేయచ్చు కదా, కానీ పక్కన పెట్టుకొని కొయ్యడం అంటే కష్టం, వచ్చి అన్నీ లాగేసి అలా చేస్తుంది అనమాట. ఇంకందుకని వెజిటేబుల్స్ అవి కోసేసుకున్నాను. ఇంకా కోసి వెళ్ళి పాపను తెచ్చేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే అన్నం వార్చుతున్నాను. అంటే మామూలు అత్యవసరం అయితే కడుపులో నొప్పి వచ్చేద్దని ఇంక మేమైతే వార్చుకుంటామండి ఎప్పుడు. ఇంకా బీరకాయ కర్రీ కూడా వండేస్తున్నాను. కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, తాలింపులు అన్నీ వేసుకొని టమాటా, ఉల్లిపాయ వేసుకొని అది బాగా మగ్గనిచ్చిన తర్వాత బీరకాయలు కూడా వేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని ఇంకా బీరకాయలు కూడా మగ్గనివ్వాలండి బాగా. ఇక్కడైతే చూసారా, నేను పాపను ఎత్తుకొనే చేయాల్సి వస్తుంది. అసలు ఒకవైపు అయితే చెయ్యి లాగేస్తూ ఉంటుంది. నేనైతే మాత్రం మాటికి చేయి కడుక్కుంటూ ఉంటాను. ఎందుకంటే ఏదైనా కారంది పట్టుకున్నా లేకపోతే ఉల్లిపాయలు పట్టుకున్నా మళ్ళీ పాపను ఎత్తుకుంటే మళ్ళీ మండుతుంది కదండి. ఇంకా అందుకని చెప్పి నేను ఎప్పుడూ వాష్ చేసుకుంటూనే ఉంటాను మాటికి. ఇంకా తర్వాత కారం, ఉప్పు అన్నీ వేస్తాను. అవి బాగా మగ్గిపోయిన తర్వాత బీరకాయలు కూడా వేసి మగ్గనిచ్చేసి తర్వాత కొంచెం పాలు పోస్తాను. ఈ కర్రీ అయ్యే లోపు అయితే నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అదేంటి అంటే ఇది వర్షాకాలం కదండి, పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మా పాపకు కూడా
వర్షాకాలం అని ఇంకా బట్టలు మనం ఉతికితే బయట వేస్తే ఆరవు కదా, ఇంకా అలా బయటేసి 2-3 రోజులున్నా ఆరకుండా అలా ఉండిపోతాయి కదా, దాని మీద ఏదన్నా పురుగులు అలా ఏమన్నా పాకడం వల్ల మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, ఆ పురుగు పాకడం వల్ల పొక్కులు అలా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని చెప్పి బట్టలు అనేవి ఒకరోజు అలా బయట ఉంచేసి తర్వాత నైట్ టైం అలా ఇంట్లో వేసుకొని మళ్ళీ వేసుకోవడం అనేది బెటర్ అండి నా ఒపీనియన్. అంటే ఇంకా మా పాపకు కూడా అలాగే వచ్చేసాయని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్తున్నాను. ఇక్కడైతే మాత్రం బట్టలు అవి నానబెట్టేస్తున్నానండి. వాషింగ్ మిషన్ ఉంది కానీ అందులో వేస్తే మురికి వదలట్లేదేమో అనిపిస్తుంది, ఇంకా అందుకని చెప్పి నేనే ఉతుకుతున్నాను. ఇంకా నానబెట్టేస్తున్నాను. పాప చూడండి పడుకోకుండా ఎలా చూస్తుందో, పడుకోబెట్టొచ్చాను చూడండి లెగిసిపోయింది. ఇంకా అంతేనండి, ఇంకా పాపతో రోజు పడుకుంటుంది, 2 మినిట్స్లో లెగిసిపోద్ది అంతే. ఇంకా ఉయ్యాలు వేసినా కూడా కింద పడిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే బట్టలు ఉతికేస్తున్నానండి. బట్టలు అంటే గుర్తొచ్చింది ఏమంటే, బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇంకా అలా చేయడం వల్ల అవి మరి ఫంగస్ పట్టేస్తుందో ఏమో కానీ ఏం అర్థం కావట్లేదు, కానీ మొత్తం బ్లాక్గా అలా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అసలు. ఇంకా అందుకని బట్టలు మాత్రం నీట్గా ఉతుక్కోవాలి. నాకు కూడా బట్టల వల్లే అనుకుంటా సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది ఐ మీద. ఇంకా ఐకి పైన మొత్తము అలా పురుగు ఏదో పాకినట్టుగా అలా అయిపోయి ఇంకా అది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్పారు డాక్టర్ అయితే. ఇంకా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఆయింట్మెంట్ అవి ఇచ్చి ఇంకేం కాదులే అని చెప్పి యూజ్ చేసుకోమన్నారు. పాప ఉంది కదమ్మా, బట్టల గురించి వాటి గురించి కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోండి అని చెప్పారు. బెడ్షీట్స్ అవి కూడా డైలీ మార్చుకుంటూ ఉండడం అలా చెప్పారనమాట. ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ ఫాస్ట్గా వాష్ చేస్తున్నానండి. మళ్ళీ పాప లేచిపోద్దేమో ఇంకా అని చెప్పినట్టు ఇంకా ఫాస్ట్గా బట్టలన్నీ వాష్ చేసేస్తున్నాను. మళ్ళీ పైన డాబా మీద ఉన్న చెత్త అంతా వస్తూనే ఉంటుందండి. ఇంకా అది క్లీన్ చేసినట్టే ఉండాలి, కానీ అక్కడ ఎందుకో మరి బ్లాక్గా ఫామ్ అయిపోతుంది. అది డెటాల్ వేసిన, లైజాల్ వేసిన, లేకపోతే ఏంటది హార్పిక్ వేసిన, ఏది వేసినా కూడా అది సరిగ్గా క్లీన్ అవ్వట్లేదు ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా. ఇంకా సరే అని చెప్పి పాప పడుకుంది అని చెప్పి ఇంకా అది ఫాస్ట్గా అది క్లీన్ చేసేసాను. ఇంకా అది క్లీన్ చేసేసి బట్టలు ఆరేసుకుంటున్నాను. పాప లేచిందండి. ఇంకా సరే అని చెప్పి ఇంకొంచెం సేపు పాపతోటి ఆడుకుందాంలే అని చెప్పి ఇంకా పాపతోటి ఆడుకుందామని చెప్పి ఇక్కడైతే మాత్రం పాప బొమ్మలతో నేను ఆడుకుంటుంటే పాప చూస్తుందండి. ఇల్లు కడదామా అన్నట్టు. ఇంకా కొంచెం సేపు రిలాక్స్డ్గా, అంటే మార్నింగ్ నుంచి కొంచెం స్ట్రెస్డ్గా అలా అనిపిస్తుంది. పాపను మేనేజ్ చేసుకుంటూ, ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ, నైట్ నిద్ర సరిపోక మార్నింగ్ అంతా పాప నిద్రపోవట్లేదు. ఒకవేళ పాప నిద్రపోయినా నేను ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండాలి కదా. ఇంకా కొంచెం సేపు ఆడుకుందాంలే అని చెప్పి అయ్యో ఇల్లు వంగిపోయింది. ఇంకా అలా అనుకుంటూ కొంచెం సేపు స్ట్రెస్ బస్టర్లా ఆడుకుంటున్నాం. ఇదిగోండి చూడండి మా పాప అయితే చూస్తుంది ఏం చేస్తుందా అనేసి. ఇంకా అంతేనండి. ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, పెద్దగా పని ఏం చేయలేదు అనమాట. నేనైతే టిఫిన్ వేసుకొని మా వారికి రైస్ అయితే పెట్టేశాను, ఆయన మజ్జిగన్నం తినేసారు. ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.